అరే ఇప్పుడు ఎలా ఉందిరా? ఈడిక్కడికి ఎలా వచ్చాడో చెప్పలేదు కదా. వాడడానికి ఎలాగో మస్కా కొట్టి లోపలికి వెళ్ళిపోయాం. ప్రణవి కేక్ తీసుకో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి కేక్ మీద ఐ లవ్ యూ అని రాసింది? అది చెప్దామని వచ్చాను కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీ అబ్బాయిలంతా ఇంతే, కొంచెం క్లోజ్ గా మోయితే లవ్ వేసుకుంటారు. మా ఇష్టాలు పట్టించుకోరా. నువ్వు లవ్ చేసావని కాదు, లవ్ చేయొచ్చు కదా. ఏంటిది ఇందాక నుంచి చూస్తున్నాను, బాగా ఓవర్ చేస్తున్నావు. నువ్వు ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, ఇద్దరం కలిసి ఆనందంగా బతకొచ్చు. అంటే అవతల ఫీలింగ్స్ పట్టించుకోరా? నేనంటే నీకు నిజంగా ఇష్టం లేదా? ఇష్టం లేదు. మరి మెచ్యూర్ గా బిహేవ్ చేయి, నాకు ఇలాంటి అసలు నచ్చవు. సరే కేక్ కట్ చేయి, తర్వాత మాట్లాడదాం. కేకులు తొక్కలు తీసుకొని తొక్కలోకి ముందు బయటికి వెళ్ళిపోయి నుంచి. అసలు నాకు నీతో మాట్లాడాలని లేదు. ప్లీజ్ ఒక్కొక్కసారి ఆలోచించుకున్నాను. నువ్వు లేవన్న ఆలోచన కూడా మైండ్ తీసుకెళ్ళిపోతుంది. ఒకసారి ఆలోచించుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, నీతో చాలా లైఫ్ ఊహించుకున్నాను. మనం కలిసి చాలా ప్లేసెస్ తిరగాలి. ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ నీతో కలిసి చూడాలి. మన పిల్లలకి మన లవ్ స్టోరీ గురించి కథలుగా చెప్పాలి అని ఎప్పుడు ఊహించుకున్నాను. అంటే ప్రాణం పోతున్నట్టుంది. మన లైఫ్ చాలా అందంగా ఊహించుకున్నాను. నువ్వు ఇలా అండమేం బాగాలేదు. చూడు, నువ్వు లేకపోతే నేను ఉండలేను. తల పగిలిపోతుంది. వెళ్ళిపోదాం. నువ్వు ఉండరా? ఇష్టం లేనప్పుడు అంత కేర్ ఎందుకు చూపించు? నువ్వు చూపించినంత కేర్ మా అమ్మ తప్ప నాకు ఇంకెవరు చూపించలేదు తెలుసా? ఇప్పుడు నేను ఎవరు కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తున్నా. అరే ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు నువ్వు? అయితే నేను బయటకు తీసుకెళ్ళిపోతాను. గొడవ చీకపోతే వెళ్ళిపోదాం. ఎవరు గొడవ చేస్తుంది? అడుగుతున్నారా? చాలా బాధగా ఉందిరా. ముందు నుంచి వెళ్ళిపోదాం. కొంపతి సీట్ సూసైడ్ చేసుకుంటున్నాడు అనుకుంటున్నారా? వీడికంటే సీన్ లేదు, సచిన్ ధైర్యం కూడా లేదు. పైగా నాకు సాడెన్స్ కూడా అసలు నచ్చవు. ఈడేంటి అలా కొట్టేసుకుంటున్నాడు? రే ఎప్పటిదాకా దొంగలో పడుకుని కరెంట్ షాక్ కొట్టి ట్యాంక్లో కొట్టేసుకుంటున్నావు ఏంట్రా? ఏమైంది డాక్టర్? ఏ నర్స్ దగ్గర ఉన్నారా?